స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీ ఎంసెట్ బోర్డ్, ఏపీ సెట్ బోర్డ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేసింది. దాన్ని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ కాలేజెస్ అని చెప్పి అంటారు. అంటే లాస్ట్ ఇయర్ 2023లో ఏ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏ కోర్సుకి బేస్డ్ అపాన్ కేటగిరీ రిజర్వేషన్ అన్ని సంబంధించి మేల్ ఫీమేల్ బైఫర్కేట్ చేస్తూ లాస్ట్ ర్యాంక్స్ ఎంత ర్యాంక్లో వాళ్ళు ఇంటేక్ చేసుకున్నారు సీట్స్ని అని చెప్పి అఫీషియల్గా గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. ఆ డాక్యుమెంట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా చూడాలనేది కంప్లీట్గా వీడియోలో కవర్ చేద్దాం. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న యూజర్స్కి మాత్రమే వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి A to Z ప్రాసెస్ అంతా కూడా ఫ్రీగా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది, టాప్ కాలేజెస్లో మీకు సీట్ ఎలా తెచ్చుకోవాలి అనే దానిపైన టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను చూపించబోయే డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీరు ఆ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా అప్లోడ్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా ఒక అలర్ట్ అయితే పంపిస్తాను. ఆ అలర్ట్ని త్రూ మొబైల్ యాప్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఆ మొబైల్ యాప్ కూడా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్, దీంట్లో మనకి ఇది రిలీజ్ చేశారు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్. ఒకసారి నేను డైరెక్ట్గా డాక్యుమెంట్ని ఓపెన్ చేసేస్తాను. సో ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో ఉంది కాబట్టి టెలిగ్రామ్లో ఓపెన్ చేసుకొని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి, బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కాదు. సో బైపీసీకి వన్స్ రిలీజ్ అయిన తర్వాత నేను దాని గురించి కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మనకు డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. దీంట్లో వచ్చి ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంది, తర్వాత నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉంది, తర్వాత టైప్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంటే ప్రైవేటా గవర్నమెంటా దానికి సంబంధించి ఉంది. తర్వాత ఇన్స్టిట్యూట్ రీజియన్ అంటే ఇది ఏ రీజన్లో ఉంది. నేను మీరు ఒక వీడియో చేస్తున్నాను, నేను ఏ రీజన్కి ఎస్వీ రీజన్కి తేడా ఏంటి, ఏ రీజన్ వాళ్ళు ఎస్వీ రీజన్లోకి వెళ్తే లోకల్ నాన్ లోకల్ కింద వాళ్ళకి సీట్లు పోగొట్టుకుంటారండి. కాబట్టి ఆ రీజన్ కూడా చాలా ముఖ్యం కాబట్టి రీజన్ చెక్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, తర్వాత ప్లేస్ ఆ డిస్ట్రిక్ట్ నుంచి ఏ ప్లేస్లో ఉంది ఆ డిస్ట్రిక్ట్లో అనేది ఉంది, తర్వాత కోయడా కాదా అని ఉంది, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కలిసి ఉంటారా లేదా అని, అఫిలియేషన్ అంటే ఈ పర్టికులర్ కాలేజ్ ఏ యూనివర్సిటీ అఫిలియేటెడ్ అంటే ఈ వేరే ఎవరి కరికులంని ఫాలో అవుతుంది అనేది అనమాట. తర్వాత ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, తర్వాత బ్రాంచ్ కోడ్, దీనికి సంబంధించిన బ్రాంచ్ కోడ్ ఏంటి అంటే ఆ కోర్స్కి సంబంధించిన బ్రాంచ్ కోడ్, తర్వాత ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎలా చూసుకోవాలి ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిఎస్సి కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు ఆదర్శ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనే ఇంజనీరింగ్ కాలేజ్లో. ఆదర్శ్ ఇంజనీరింగ్ కాలేజ్ మనకు గొల్లప్రోలులో ఉంది, ఈస్ట్ గోదావరి కోయడ్ JNTUకి అఫిలియేటెడ్ 2008 ఇది ఎస్టాబ్లిష్డ్. సో ఇప్పుడు సిఎస్సి కోర్సుకు సంబంధించి లాస్ట్ ఇయర్ ఓసీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 98,862 అనేది కట్ ఆఫ్, అంటే 98,862 ర్యాంక్ వచ్చినంత వరకు కూడా వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఈ ఇయర్ ఒకవేళ 50,000 ర్యాంక్ వచ్చింది, మీరు ఈ ఆదర్శ్ కాలేజీలో చేరాలనుకున్నారనుకోండి, మీకు ఈజీగా అవకాశం అయితే ఉంది. అలాగే ఓసీ గర్ల్స్ అయితే 1,44,000, ఎస్సీ బాయ్స్ అయితే 1,45,000, ఎస్సీ గర్ల్స్ అయితే 1,49,000, ఎస్టీ బాయ్స్ అయితే 1,34,000. సో ఈ రకంగా ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించి ఈ కోర్సు సిఎస్సి కోర్సుకి సంబంధించి ఉంది. అలాగే డిఫరెంట్ కోర్సెస్ డిఫరెంట్ కాలేజెస్ అన్నీ కూడా మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డాక్యుమెంట్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఈ డాక్యుమెంట్ మీకు ఇబ్బందిగా ఉంది, దీంట్లో మీకు ప్రాపర్ డీటెయిల్స్ రావట్లేదు, నాకు ఓన్లీ సిఎస్ఈయే కావాలి లేదంటే పర్టికులర్ నాకు ఒక కాలేజే కావాలి అనుకుంటే వెంటనే మనబడిలోని మాక్ కౌన్సిలింగ్ అని ఉంది, ఎంసెట్ మాక్ కౌన్సిలింగ్, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఒకసారి ఇది ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు వచ్చిన ర్యాంక్ ఒకటి, అంటే మీకు వచ్చిన ర్యాంక్ అనే కాదు, మీకు ఏ ర్యాంక్ లోపల వరకు కావాలి అనేది చెక్ చేసుకుని దాంట్లో మీ కేటగిరీ, మీ జెండరు అన్నీ క్లియర్గా ఇక్కడ ఇచ్చి మీ మొబైల్ నెంబరు, తర్వాత మీ స్టూడెంట్ ఈమెయిల్ ఐడి, తర్వాత స్టూడెంట్ సిటీ, ఇక్కడ దాకా అన్నీ మీ ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ కేటగిరీ తీసుకుంటే మీకు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఈవెన్ ఈడబ్ల్యూఎస్ కూడా మీకు కనబడుతుంది. కాబట్టి అది ఫిలప్ చేసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రీజన్, ఏయూ రీజన్లో కావాలా, ఎస్వీ రీజన్లో కావాలా. ఏయూ రీజన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్, ఎస్వీ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్. ఎస్వీ రీజన్ అప్ టు నెల్లూరు దాకా మనకు కవర్ అవుతుంది. నెల్లూరు, అనంతపూరు, చిత్తూరు, కడప, కర్నూలు దాకా మనకు కవర్ అవుతుంది. ఒంగోలు నుంచి లాస్ట్ వైజాగ్ దాకా రిమైనింగ్ జిల్లాలన్నీ కూడా, కొత్త జిల్లాలు పాత జిల్లాలను కూడా ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ కిందకి వెళ్తుంది అనమాట. తర్వాత కోర్సెస్, ఏమేమి కోర్సెస్ కావాలి అన్ని కోర్సెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా నాకు సిఎస్సీఏ కావాలా, లేకపోతే సిఎస్సీ ఐఓటీ కావాలా, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కావాలా, ఈ రకంగా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో కావాలో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా పాత డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉన్నాయి. కాలేజెస్ ఏ కాలేజెస్ అయితే కావాలో ఆ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కోర్స్ కాకుండా కాలేజ్ ప్రకారం సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందాక మనం చూసిన ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఫీల్డ్స్ ఒక్కసారి నేను ఫిలప్ చేస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే ఇందాక మీరు ఏదైతే ఎక్సెల్లో చూసారో అవే ఫీల్డ్స్ ఇక్కడ కూడా రావడం జరిగింది, ఇంక్లూడింగ్ ఫీజుతో సహా రావడం జరిగింది. ఆదర్శ్ ఇంజనీరింగ్ కాలేజ్, నేను ఆదర్శ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక్క కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి సివిల్ ఇంజనీరింగ్లో 1,43,000 ర్యాంకు. దాని తర్వాత అదేంటి మన సిఎస్సికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సికి సంబంధించి ఇక్కడ దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఇందాక చూసిన దాంట్లో
ఓన్లీ మీకు కోర్స్ కోడ్ ఒకటే కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఫుల్ ఫామ్ కూడా కనబడుతుంది. సిఎస్సి అంటే సివిల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని కనబడుతుంది. సిఐవి అంటే సివిల్ ఇంజనీరింగ్ అని కనబడుతుంది. సో ఈ రకంగా మీకు కోర్స్ కోడ్ దానిపైన ఫుల్ ఫామ్ రెండు రావడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది. కొంతమందికి కోర్స్ కోడ్లు తెలియవు కాబట్టి అట్లాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఇది బెస్ట్గా ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఫీ ఎంత ఉంది కాలేజ్లో అని కూడా క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఒక కాలేజ్ ప్రకారం చూసాను. అలా కాకుండా మీరు కోర్స్ ప్రకారం చూసామనుకోండి, కోర్సులో నేను కాలేజెస్లో ఆల్ పెట్టుకున్నాను. కోర్సెస్ వచ్చేసి నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మాత్రమే పెట్టుకుంటున్నాను. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇక్కడ ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది. అండ్ ర్యాంక్ వచ్చి నేను 18,900 అని పెట్టాను. సో ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను నేను. సో సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏ కాలేజెస్లో మనకు 18,900 ర్యాంక్ కన్నా వాళ్ళు ఎవరిని ఇంటేక్ తీసుకున్నారనేది మనకి ఇక్కడ డీటెయిల్స్ తెలుస్తాయి. ఒకసారి ఇక్కడ చూద్దాము. సో ఇవన్నీ కూడా మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం వచ్చాయి. సో కాలేజెస్ అన్నీ కూడా సో ఏబీఆర్ కాలేజ్లో 1,43,000 దాకా వచ్చింది మనకు ఏబీఆర్ కాలేజ్లో. సో యాక్చువల్లీ నేను ఏం చేశాను, 18,900 ర్యాంక్ అనే స్టూడెంట్కి సిఎస్సి అనే కోర్సు ఏ కాలేజ్లో వస్తుంది అని సెర్చ్ చేశాను. సో ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత 1,43,000 ఇక్కడన్నీ కూడా మనకు కాలేజ్ నేమ్స్తో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. నేనేం చేస్తానంటే ఇక్కడ లాస్ట్ ర్యాంక్ బట్టి అసెండింగ్ ఆర్డర్లో చేస్తాను. సో లాస్ట్ ర్యాంక్ ఏంటి, నేను 18,900 ర్యాంక్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో 18,900 ర్యాంక్ తీసుకున్న టాప్ కాలేజ్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. సో దీనిపై నేను క్లిక్ చేస్తాను. సో మనకు డీటెయిల్స్ అన్ని కూడా ఈ రకంగా వచ్చాయి. సో దానిపైన అసెండింగ్ ఆర్డర్ పైన ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో 18,900 అనేది నేను తీసుకున్నాను. సో వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరులో ఈ కాలేజ్లో 18,946కి ఏయూ రీజన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది వాళ్ళకి. సో 18,946. తర్వాత జీపీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్నూలులో లాస్ట్ ర్యాంక్ 18,978. తర్వాత ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు ఇది కూడా 19,098 ప్లస్ కోర్సెస్ కూడా చూడండి, సిఎస్బి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ప్లస్ అఫిలియేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చారు. సో మనం తీసుకున్న ర్యాంక్ బట్టి నియర్ బై ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ అన్ని కూడా మీకు డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఈ డాక్యుమెంట్ అన్నా చూసుకోండి మీకు ఓపిక ఉంటే, లేదా డైరెక్ట్గా మనబడిది రిలేటెడ్ ఏదైతే మాక్ కౌన్సిలింగ్ ఉందో ఈ కౌన్సిలింగ్ అయినా చెక్ చేసుకుని దీని ద్వారా మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుందో ముందే గ్రహించి దాని ద్వారా రేపు వెబ్ ఆప్షన్స్లో ఇవన్నీ కూడా పెట్టచ్చు. అట్లాంటి మిగతావన్నీ పెట్టకూడదా, టాప్ కాలేజెస్ పెట్టకూడదా అంటే వీటిలో ఖచ్చితంగా వస్తుంది. ఇవి కాకుండా ఇంకా టాప్ కాలేజెస్ మీరు ఏమైతే అనుకుంటున్నారో ఆ టాప్ కాలేజెస్ అవన్నీ కూడా పెట్టండి. సో నెక్స్ట్ కమింగ్ వీడియో అన్నీ కూడా టాప్ కాలేజెస్ ఏమున్నాయి, వాటిలో కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, సో వాటిని ఎలా చూస్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.